అనేటువంటి విషయాలు చూద్దారు. కానీ నాకు బైబిల్ వాక్యం గురించి నాకు తెలియదు. బైబిల్ వాక్యం నేను వెళ్ళలేదు. ఆయన ఒకటే చెప్పాడు, యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, నువ్వు పాపంలో ఉన్నటువంటి వాడివి, పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తావు. అయితే ఆ నరకం తప్పించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి మనుషులందరి పాపాల కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. అది మీరు హృదయంలో విశ్వసిస్తే రక్షణ పొందుతారు అని ఆయన చెప్పారు. దాన్ని నమ్మి ఆ రాత్రి రక్షణ తీర్మానం చేయడం జరిగింది. అలాగా 2002 సంవత్సరంలో ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. 2004 సంవత్సరంలో ఫిబ్రవరి 14 బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం ద్వారా స్థానిక సంఘంలోకి చేర్చబడటం జరిగింది. ఆ తర్వాత 2006 నుండి బొప్పుడి గ్రామంలో పెనియోలు ప్రార్థనా మందిరం క్రిస్టియన్ అసెంబ్లీ దేవుని సేవకులు శిఖా ఇసాక్ గారు వారితో కలిసి అక్కడ దేవుని వాక్యం పంచుకోవడం, పరిచర్య చేయడం ఆరంభించడం జరిగింది. 2012 నుండి పరిపూర్ణమైనటువంటి ఆ సేవలోకి రావడం జరిగింది. అలాగున 2012 నుంచి నాగరాజుపల్లిలో, మన మార్టూరు పక్కనే నాగరాజుపల్లిలో పరిచర్య చేస్తూ ఉండటం జరిగింది. కాబట్టి ఇది క్లుప్తంగా నా రక్షణ మరియు సేవా సాక్ష్యం. అయితే ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయక మునుపు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను దేవుని వాక్యంలోకి వెళతాను. నాకు 2006 నుండి దేవుని సేవకులు జైపాల్ గారు తెలుసు. వాస్తవానికి వారి అంత అంటే వారి అనుభవం అంత ఉండదు నా వయసు మొత్తం కలిపిన. కనుక మరి వారి యొక్క జన్మదిన వేడుకల్లో దేవుని వాక్యం అందించడం అనేటువంటిది ఆశీర్వాదకరమైన విషయం. ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఒక ఫోను వచ్చింది. ఆయన ఆ ఫోన్లో మాట్లాడే సోదరుడు ఏం అడిగాడంటే, మీకు జి రాజారావు గారు తెలుసా అని అడిగారు. జి రాజారావు గారు బాగా తెలుసండి నాకు, మా బొప్పుడి రాజారావు గారు వచ్చేవారు, వాళ్ళు రాలేనటువంటి పరిస్థితుల్లో, ఆయన రాలేనటువంటి పరిస్థితుల్లో నేను పెదకాకాని వెళ్ళి ఆయన తీసుకొని వచ్చి 2 రోజులు సంఘంలో ఆయన పరిచర్య చేసిన తర్వాత మరలా నేను తీసుకెళ్ళి కాకాంలో విడిచిపెట్టేవాడిని. ఈ 2 రోజుల్లో మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం, మా ఇంట్లోనే ఉండేవాడు. ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, ఏమైనా తెలియని అడిగితే చెప్పేవాడు అనేటువంటి విషయం చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నాకు ఫోన్ చేసిన వ్యక్తి, అన్నా నువ్వు ధన్యుడు అని చెప్పాడు, ధన్యుడివే అని చెప్పాడు మధ్యాహ్నం. మళ్ళా సాయంత్రానికి వచ్చేటప్పటికి మరి గొప్ప దేవుని సేవకులు, వారి అనుభవం అంతా లేనటువంటి నా వయసు, అలాంటి మరి వారి యొక్క జన్మదినం సందర్భంగా దేవుణ్ణి స్తుతించడానికి, అలాగనే దేవుని వాక్యం నేర్చుకోవడానికి మీతో కలిసి, ఇది కూడా ఒక ధన్యకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది సమయం 10 గంటలకల్లా మనం ముగిస్తాం, కంగారు ఏం అవసరం లేదు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన చరణం 13, 14 చరణాలు నేను చదువుతాను. బైబిల్ తెరిచి చూడండి. నా అంతరేంద్రమును నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అలాగనే యెషయా గ్రంథం 46వ అధ్యాయం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం వచనం 3, 4 వచనాలు నేను చదువుతాను. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టేది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చునేది మొదలుకొని నేను సంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడవు నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునివాడవు నేనే. నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకునివాడవు నేనే,
నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని మరి దేవుడే స్వయంగా చెప్పినటువంటి విషయాలు. కనుక ఈ సమయంలో మరి వాక్య సహాయం కొరకై ముందుగా దేవుని సేవకులు ప్రార్థించారు కనుక నేను మరలా ప్రార్థన చేయటం లేదు, కానీ దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తనలో, యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో మనం కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం. భక్తుడైనటువంటి దావీదు నన్ను కలుగు చేసినటువంటి విధానాన్ని ఆలోచన చేసినప్పుడు అది నాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది, భయాన్ని కలుగజేస్తుంది. కనుక నన్ను కలుగు చేసిన విధానాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఆయన అనుభవాన్ని ఇక్కడ వ్రాశారు. కనుక దేవుడు మానవుణ్ణి కలుగు చేయడంలో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక దయాపూర్వకమైనటువంటి సంకల్పం ఉంది. కనుక మరి దావీదు ఈ లోకంలో పుట్టినందుకు, ఈ లోకంలో జీవిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఆయన కీర్తన 23:6లో ఇలాగ చెబుతాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే, నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు నా వెంట వచ్చును అని దావీదు భక్తుని యొక్క అనుభవంలో ఆయన తెలియజేశారు. కనుక దావీదు ఒక గొప్ప దైవభక్తి కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఆయన భక్తుల్లో అగ్రగణ్యుడు. కనుక ఆయన్ని భక్తాగ్రేశ్వరుడు అనేటువంటి పదం ఆయనకి ఆపాదించవచ్చు. అయితే దావీదు జీవితాన్ని గూర్చినటువంటి అవగాహన, ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన జన్మకు అర్థమేందో పరమార్థమేందో తెలిసినటువంటి వ్యక్తి. కనుక ఆయన జీవితాన్ని ఒకసారి ముగింపు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం వచనం 22 మనం చదివితే 13:22లో దావీదును గురించి పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి విషయం, దేవుని యొక్క సాక్ష్యం. తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. కనుక దావీదు తన జీవితాన్ని గూర్చినటువంటి అవగాహన ఆయనకుంది. కనుక మానవునిగా ఈ లోకంలో జన్మించటం వేరు, ఈ జన్మకున్నటువంటి అర్థం పరమార్థం తెలుసుకొని జీవించటం వేరు. కనుక తన జీవితాన్ని గూర్చినటువంటి అవగాహన దావీదుకు ఉంది. కనుకనే నేను బ్రతుకు దినములన్నీ ఆయన కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం ఉంజను అని దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఆయన తెలియజేశారు. కనుక దావీదు ఒక గొప్ప ప్రవక్త. ఆయన రాజు మాత్రమే కాదు కానీ, చక్రవర్తి మాత్రమే కాదు కానీ, ఒక ప్రవక్త. ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచనాలు ఆయన రాసినటువంటి వాడు, రచించినటువంటి వాడు. అంతేకాకుండా తన తరము వారికి ఆయన సేవ చేశాడు. తన తరము వారికి దావీదు సేవ చేశాడు. దావీదు సేవ ఎలాగూ చేశాడు అంటే, తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున చేశాడు. అంతేగాని తన యొక్క ఆలోచన విధానములో దావీదు భక్తుడు తన తరము వారికి సేవ చేయలేదు, కానీ దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి ఆయన సేవ చేసినట్లుగా అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం వచనం 36లో మనం చదువుతాం. కనుక అలాగున దావీదు ఒక దేవునికి సేవకుడు, దావీదు దేవుని యొక్క ప్రవక్త, దావీదు దేవుడు అభిషేకించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఆయన ఉన్నారు. కనుక ఆయన జీవిత పరమార్థం ఆయన ఎరిగినటువంటి వాడై, ఆయన జీవితంలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషునిగాను,
దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చినటువంటి వానిగాను దేవుని ద్వారా సాక్ష్యం పోయినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. కాబట్టి ఈ రాత్రి వేళ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, మనం చాలా గొప్ప వ్యక్తులం కాకపోవచ్చు ఈ లోకంలో, లేక ఈ లోకంలో మనల్ని ఎవరు గుర్తించకపోవచ్చు. అయితే ఒకటి మనం చేస్తే చాలు, దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా జీవిస్తే ఈ జీవితం యొక్క అర్థం పరమార్థం అనేది ఉంటుంది. అంటే మన జీవితానికి ఒక పరమార్థం అదన్నమాట. దేవునికి ఇష్టంగా జీవిస్తే చాలు. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసావు, ఎంత గొప్ప వ్యక్తివి అనేటువంటిది అవసరం లేదు. కనుక దావీదు తన జీవితంలో దేవునికి ఇష్టానుసారమైన మనుషునిగా ఆయన జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయనకు ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నటువంటి వాడై దేవుడే ఆ వ్యక్తిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. కనుక తన జీవితం యొక్క పరమార్థం తెలుసు. కనుక మరి ఈ రాత్రి వేళ మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించటం. కనుక నాకున్న సమయాన్ని బట్టి 1 లేక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం వచనం 6 మనం చదివితే, వచనం 6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనేటువంటి మాటను మనం చదువుతాం. అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఆ వ్యక్తికి విశ్వాసం అనేది ఉండాలి అని హెబ్రీ 11:6 తెలియజేసేటువంటి విషయం. కనుక పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దైవభక్తి కలిగిన వారు, దేవునికి ఇష్టమైనటువంటి వారు ఉన్నారు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస వీరులను గురించినటువంటి వ్రాయబడినటువంటి పట్టిక. రాయబడినటువంటి వారు కొందరే ఉన్నారు, కానీ ఇంకా రాయాల్సిన వారు చాలామంది ఉన్నారు. కనుక ఈ పట్టికలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, దేవునికి ఒక వ్యక్తి ఇష్టంగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం వచనం 6 తన జీవితంలో ఉండాలి. అది ఏంటి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునికి ఇష్టంగా ఉండటం అనేటువంటిది సాధ్యం అయ్యేది కాదు. అయితే వాస్తవానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిలో విశ్వాసం అనేది ఉంటుంది. అసలు విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఉండడు. ఒకవేళ నాస్తికుడిని అడిగితే దేవుడు లేడు అనే విశ్వాసం కలిగినటువంటి వానిగా ఆయన ఉంటాడు. అదన్నమాట. నాస్తికుడిని అడిగారు అనుకోండి, అయ్యే మీ విశ్వాసం ఏంటంటే, నా విశ్వాసం ఏమి లేదంటే దేవుడు లేడు, ఇది నా విశ్వాసం. కాబట్టి అతనుకుండే విశ్వాసం కూడా అతనికి ఉంది. అలాగనే మరికొంతమంది వ్యక్తులకి యేసుక్రీస్తు ఆయన ఒక ప్రవక్త అండి, ఇది మా విశ్వాసం. అదన్నమాట, యేసుక్రీస్తు ప్రవక్త అనే విశ్వాసం. కనుక ఇలాంటి విశ్వాసాలు చాలా ఉంటాయి. అయితే ఆ విశ్వాసాల గురించి ఇక్కడ చెప్పడం లేదు, కానీ ఇక్కడ క్రైస్తవ విశ్వాసం లేక దేవుని సంఘములో చేర్చబడిన వ్యక్తులు ఉండవలసినటువంటి విశ్వాసం, ఇది క్రైస్తవ విశ్వాసం అన్నమాట. దాని గురించినటువంటి విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాస జీవితాన్ని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని సంఘం అదన్నమాట. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని సంఘములో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి వారు అని క్రొత్త నిబంధన భక్తుల యొక్క విశ్వాస జీవితాన్ని ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా కుదరదు. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కనుక తను వెదుకు వారికి, అంటే ఆయన్ని వెదికేవారు, అంటే ఎవరైతే దేవుని వద్దకు వస్తున్నారో వారు దేవుడు ఉన్నాడనియో అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనుక ఆ దేవుడు ఫలము దయచేయువాడనియో కూడా విశ్వాసం ఉండాలి. అంతేగాని దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవుడు లేనట్లుగా జీవించేవాళ్ళు చాలామంది ఉంటారు. కనుక హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా, ఇదన్నమాట. అయితే క్రైస్తవ విశ్వాసం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు నా పాపముల నిమిత్తం ఆయన సిలువలో చనిపోయాడు,
నా కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచాడు. ఇది ఎందుకు అంటే నా పాపములకు బదులుగా యేసుక్రీస్తు చేశారు. ఇదన్నమాట. ఇది క్రైస్తవ విశ్వాసం. అయితే దాన్ని మనం విశ్వసించడాన్ని బట్టి మనం రక్షణ పొందుతాము అనేటువంటి విశ్వాసం. తరువాత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తారో వారిని తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఇదన్నమాట క్రైస్తవుని యొక్క విశ్వాసం. ఏంటి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా నాకు రక్షణ, పాప క్షమాపణ. రెండోది, యేసుక్రీస్తు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఈ విశ్వాసాన్ని క్రైస్తవులు కలిగి ఉంటారు. ఈ విశ్వాసం కొరకే ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తులను బోలెడంతమందిని ప్రపంచ సంఘ చరిత్రలో మనం చూస్తాం. ఇప్పుడు కూడా మన కన్నులారా చూస్తాం. కనుక దీని విశ్వాసం ఉంటాం. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ఉన్నప్పుడు, ఆయన సిలువ కార్యం చేసినప్పుడు మనం చూడలేదు, మనకు తెలియదు. కానీ దాన్ని మనం విశ్వసిస్తాం. కనుకనే క్రైస్తవ విశ్వాసాన్ని గురించినటువంటి విషయం ఇక్కడ రాయబడింది. కనుక క్రైస్తవ విశ్వాసం ఎలాంటిది అంటే దాని గురించి పేతురు అనేటువంటి భక్తుడు తన యొక్క మొదటి పత్రికలో ఇలా రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం వచనం 7లో క్రైస్తవ విశ్వాసం యొక్క ఔన్నత్యం అది ఏంటి అంటే క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది అమూల్యమైనది అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది. అమూల్యమైనటువంటి క్రైస్తవుని యొక్క విశ్వాసం. అయితే భూమి మీద ఎవరి విశ్వాసాన్ని గురించి అలాంటి మాట రాయలేదు. కానీ క్రైస్తవ విశ్వాసాన్ని గురించి అమూల్యమైనటువంటి విశ్వాసం అని చెప్పడం జరిగింది. అమూల్యమైనటువంటిది యేసుక్రీస్తు యొక్క రక్తం అమూల్యమైనది. ఇదే అధ్యాయం 19వ వచనంలో యేసుక్రీస్తు యొక్క రక్తం అమూల్యమైనది అని రాయబడి ఉంటుంది 19వ వచనంలో. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 7లో యేసుక్రీస్తు వారు అమూల్యమైనటువంటి వాడు అని రాయబడి ఉంటుంది. కనుక యేసుక్రీస్తు వారు అమూల్యమైన వాడు, యేసుక్రీస్తు వారు శిలువలో చిందించినటువంటి రక్తం అమూల్యమైనటువంటి రక్తం. అయితే ఆ రక్తము యందు విశ్వాసం ఉంచిన వారు, ఆ ప్రభువు యందు విశ్వాసం ఉంచిన వారు, వారి యొక్క విశ్వాసం కూడా అమూల్యమైనటువంటిది అదన్నమాట. కాబట్టి అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే అసలు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి స్థాయి ఏంటి అంటే దేవుని స్థాయిలోకి వెళతాడన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి స్థాయి దేవుని స్థాయిలోనికి ఆ వ్యక్తి వెళ్ళేటువంటి స్థాయి. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని రాయడం జరిగింది. దానికి మీకు చక్కని ఒక రిఫరెన్స్ నేను చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం వచనం 23లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన యందు ఉంచేటువంటి విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని గూర్చి యేసుప్రభు వారు వారి యొక్క విశ్వాసాన్ని గూర్చి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది మనం ఎప్పుడూ వినేటువంటిదే. వాస్తవానికి సమస్తము సాధ్యం. ఎవరికి సమస్తము సాధ్యమైందంటే ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయం వచనం 27 మనం చదివితే 10:27లో యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనేటువంటి విషయాన్ని యేసుప్రభు వారు చెప్పారు. ఇది స్వయంగా యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట. అంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. రెండోది, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి సమస్తము సాధ్యం. అందుకని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే దేవునికి సమస్తము సాధ్యం, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి సమస్తము సాధ్యం. అంటే ఆ స్థాయిలోనికి దేవుని యందు లేక ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తీసుకుని వెళ్ళేటువంటి స్థితి అన్నమాట. అందుకనే
క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది అది అమూల్యమైనటువంటిది. కనుక ఈ విశ్వాసం ద్వారా దేవునికి మనం ఇష్టలై ఉంటాం, దేవునికి ఇష్టంగా ఉంటాం. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. అయితే ఈ విశ్వాసాన్ని మన యొక్క దైనందిన భక్తి జీవితంలో ఈ విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరత అయితే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయములో వచనం 7 మనం చదివితే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించింది, విశ్వాసం కాపాడుకుంటుని అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఆరంభమైన దగ్గర నుంచి ఆ విశ్వాసం కాపాడుకోవడం అనేది నేర్చుకోవాలి అదన్నమాట. విశ్వాసం కాపాడుకోకపోతే మళ్ళా అది పెద్ద నష్టాన్ని కలుగజేసేది అదన్నమాట. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచటం అది ఒక మెట్టు అయితే, రెండోది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే పౌలు చెబుతున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసం కాపాడుకున్నాను. అంటే విశ్వాసం కాపాడుకోవడానికి సూత్రం తెలిసి ఉండాలి. సహజంగా కొన్ని సందర్భాల్లో మ్యాథ్స్లో కొంతమంది టీచర్స్ ఆ లెక్కలు చెబుతుంటారు. ఆ లెక్క మనకు తెలియాలంటే సూత్రం తెలియాలి. సూత్రం వస్తే అది ఈజీగా వచ్చేసింది. అలాగనే విశ్వాసం కాపాడుకోవడం అనేటువంటిది తెలియాలి. విశ్వాసం ఉంచటం ఒక భాగం, విశ్వాసాన్ని కొనసాగించడం రెండో భాగం అదన్నమాట. విశ్వాసం కాపాడుకోవడం అదన్నమాట. విశ్వాసం కాపాడుకోవాలి అంటే చేయాల్సింది ఏంటి? ఏం లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2 ఈ వాక్య భాగాలను చదవద్దు, నేనే చెబుతాను అక్కడ ఉన్నటువంటి విషయాన్ని. ఈ 11వ అధ్యాయం మొత్తం విశ్వాస వీరుల గురించి చెప్పిన తర్వాత 12వ అధ్యాయం ఆరంభంలో ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం మరి ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. కాబట్టి ఇక్కడ సూత్రం చెప్పాడు అపొస్తలుడైనటువంటి పౌలు, నేను విశ్వాసం కాపాడుకున్నాను అన్నాడు. అయితే విశ్వాసం కాపాడుకోవడానికి ఆయన సూత్రం చెప్పాడు. ఆ సూత్రం ఏంటి అంటే యేసుక్రీస్తు వైపు చూస్తూ ముందుకు కొనసాగే అంతవరకు ఒక వ్యక్తి విశ్వాసంలో ఎప్పటికీ పడిపోడు అదనమాట. ఎందుకంటే విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగినంత సమయం విశ్వాసంలో పడిపోవడం అనేటువంటిది జరగదు. విశ్వాసం కాపాడబడుతూ ఉంటుంది. విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వైపు చూస్తాం కాబట్టి. అయితే యేసుక్రీస్తు వైపు కాకుండా పక్కకు గనక మనం చూసినట్లయితే విశ్వాసం కాపాడుకోలేం. విశ్వాసంలో పడిపోయి అల్ప విశ్వాస అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం వచనం 28 నుంచి దాదాపుగా 31 లేక 32 వచనాలు ఆ భాగాన్ని చదివితే, ఇప్పుడేం చదవద్దు, ఉన్న విషయం నేనే చెబుతాను. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో గలిలయ సముద్రంలో ఆయన శిష్యులు ఉన్నారు. ఆ దోణిలో ప్రయాణమై వస్తూ ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది. అంతా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆ సమయంలో యేసుప్రభు వారు నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు నీళ్ల మీద ఆయన నడిచి వస్తూ ఉన్నాడు. చాలా బాగుంది. పేతురు అది చూసి విశ్వాసం వచ్చింది. యేసుప్రభు వచ్చాడు, విశ్వాసం వచ్చింది. సరే, ఇప్పుడు యేసుప్రభు వారు అలాగ నుంచో ఉన్నాడు నేల మీద, వీళ్ళు దోణిలో ఇలాగ ఉన్నారు. పేతురు అడిగాడు. పేతురు ఉన్నటువంటి కోరిక ఏంటంటే, ప్రభువా, మరి నువ్వు నీళ్ల మీద నుంచున్నావు కాబట్టి నేను కూడా నీళ్ల మీద నడుస్తాను అన్నాడు. సరే, నడిచి వచ్చేసాయి అన్నాడు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే యేసుప్రభు వారి వైపు చూస్తున్నాడు. ఒక అడుగు నీటి మీద వేసాడు. ఏం కాల మునిగిపోలా, భలే అది ఒక మెట్లాగా ఉందన్నమాట. మళ్ళీ ఇంకొక అడుగు వేసాడు. యేసుక్రీస్తు వైపు చూస్తాను అడుగేశాడు.
యేసు క్రీస్తు వైపు చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నంతసేపు నీళ్ళల్లోకి ఆ వ్యక్తి మునిగిపోలేదు. అయితే యేసు క్రీస్తు వైపు చూస్తా ఒక్కసారి అసలు ఈ యొక్క వాతావరణం ఎలాగుంది అని పక్కకు చూశాడు. అంటే దృష్టి యేసుక్రీస్తు వైపు కాకుండా పక్క వాటి వైపుకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే పక్కన చూశాడో జరిగింది ఏంటి అంటే, గాలి, తుఫాను ఇవన్నీ చూసేటప్పటికి విశ్వాసం కోల్పోయాడు. యేసుక్రీస్తు వైపు చూసినంతసేపు ఏమో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పక్కకు చూసినప్పుడు విశ్వాసాన్ని కోల్పోయాడు. కాబట్టి నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు పట్టుకొని అల్ప విశ్వాసి అనేటువంటి పదాన్ని యేసుక్రీస్తు వారు ఉపయోగించాడు. యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నంతసేపు విశ్వాసిగా ఉంటాడు, యేసుక్రీస్తు వైపు చూడకపోతే అల్ప విశ్వాసి అయిపోతాడు. ఇంకా అలాగనే కొనసాగితే అవిశ్వాసి అయిపోతాడు చివరికి. కనుక దావీదు తన జీవితంలో తన యొక్క జీవితాన్ని గురించినటువంటి అవగాహన కలిగిన వాడు. అందుకనే దేవునికి ఇష్టంగా ఆయన జీవించాడు. కనుక ఈ రాత్రి మరి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దేవునికి ఇష్టంగా జీవించాలి. కనుక దేవునికి ఇష్టంగా జీవించడానికి చేయాల్సినటువంటి పని ఏం లేదు. దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు ఉన్నటువంటి లోకంలో ఉంటాం, దేవునికి కష్టంగా జీవిస్తే దేవుడు లేనటువంటి స్థలంలోకి వెళతాం. అదన్నమాట. దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు ఉండే స్థలంలో ఉంటాం, దేవునికి కష్టంగా జీవిస్తే దేవుడు లేని స్థలం నిత్య నరకంలో ఉంటాం. కనుక మరి దేవునికి ఇష్టంగా జీవించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. పాపంలో ఉన్నటువంటి మానవుడు ఎప్పటికీ దేవునికి ఇష్టంగా జీవించలేడు. పాపం ఏం చేసిద్దంటే దేవునికి కష్టాన్ని తెప్పించిద్ది, దేవుని చిత్తంలోంచి పక్కకు తీసుకొని పోయిద్ది. పాపము దేవుని దగ్గరకు రానివ్వదు. అయితే ఇలాంటి మానవుణ్ణి దేవుని దగ్గరకు తీసుకొని రావటానికి అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన శరీరంలో సంపబడి పాపముల విషయంలో ఒక్కసారే ఆయన బలి అర్పణగా అప్పగించబడి మరణమును జయించి యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. కనుక పాపములో ఉన్నటువంటి వ్యక్తి దేవునికి కష్టంగా ఉంటాడు, ఇష్టంగా ఉండడు. కనుక దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు మనుషులందరి పాపముల కొరకై శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం లేదు, ఎక్కడున్నా కానీ ఏ స్థలంలో ఉన్నా కానీ, ప్రభువా నేను పాపినయ్యా, నా కొరకు మీరు శిలువలో రక్తాన్ని చిందించారు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు, మీ రక్తంతో కడిగి నన్ను పవిత్రీకరించండి, పరిశుద్ధులుగా చేయండి, మీకు ఇష్టమైన వ్యక్తులుగా చేయండి అని యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన మనం చేసుకుంటే ఈ రాత్రి మన పాపాలు క్షమించబడతాయి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారం అవుతాం, దేవునికి ఇష్టమైన వ్యక్తులం అవుతాం, పాపం ద్వారా కలిగే నరకం తప్పించుకుంటాం, నిత్య జీవంలో యుగయుగాలు ప్రభువుతో ఉంటాం. కాబట్టి ఇది జీవితం యొక్క పరమార్థం. జీవిత పరమార్థం ఏంటంటే మానవుడు రక్షణ పొంది దేవునితో యుగయుగాలు ఉండాలి. ఇది జీవిత పరమార్థం అన్నమాట. ఆ పరమార్థం దావీదు భక్తునికి తెలుసు. అందుకనే తన జీవితంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు. కనుక అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని మనవి చేస్తూ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యనమదల్లో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ఇక్కడ మీ దాసులు జయపాల్ గారి ద్వారా నాయన మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పని జరిగించారు. నిండు వృద్ధాప్యంలో ఉన్నారు, దీర్ఘాయుష్మంతులుగా మీరు దీవించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడనని మీరు చెప్పారు. అలాగున ప్రభువా మీరు ఎత్తుకొని ఇప్పటి వరకు మీరు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, మీ యొక్క సంరక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యవ్వన వయసులో ఉన్నప్పుడు ఘనమైనటువంటి మీ పని ఎంతో విస్తారంగా చేశారు. అనేక స్థలాల్లోనైనా మీ యొక్క పని చేశారు, అనేక సంఘాలు మరి కట్టారు. ప్రభువా మరి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు, మీరు సహాయం దయచేయండి. 77 సంవత్సరాలు మీ కాపుదల, భద్రత, మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించి 78వ సంవత్సరాన్ని నేను దయాకిరీటంగా మీరు ప్రసాదించారు. అందులోకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇంకా భవిష్యత్ కాలంలో కూడా నైనా మీ యొక్క ఘనమైన పనిలో వాడుకోమని వేడుకుంటూ నేను మరి చేరువచ్చినటువంటి మా ప్రియులందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.